దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలం కీర్తన 91వ కీర్తన మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. తోట చెట్ల మధ్యను ఆదాముకి ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఆదాము దేవుని తోటలో సేద్యం చేస్తూ ఉన్నాడు, కాయుచూ ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆదాము గాఢ నిద్ర పోయాడా? అవును. కనుకనే అవ్వ ఎక్కడికి వెళ్ళింది? భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పం దగ్గరికి వెళ్ళింది. ఆ మధ్య దాక్కోవటం ఎవరి పని అంటే యెహోవా ఎదుటికి రాకుండా తప్పు చేసినవాడు దాక్కుంటాడు. దొంగతనం చేసినవాడు, వ్యభిచారం చేసినవాడు, అబద్ధం ఆడినవాడు వాడు దాక్కుంటాడు. కనుక చెట్ల మధ్య, ఏ చెట్లు అవి హాని చేసేటటువంటి చెట్లు కనుక ఆదాము ఆ చెట్ల మధ్య మేనమామ చుట్లు ధరించుకున్నట్టుగా కచ్చడములు ధరించుకున్నాడు. కారణం, తోట చెట్ల మధ్య దాక్కున్నాడు. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం. అలాగైతే మొదటి మానవుడికి మరణం. మహోన్నతుని చాటున నివసిస్తే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున కాకుండా ఎక్కడ? తోట చెట్ల మధ్య దాక్కున్నాడు. ఇంకో ఆయన న్యాయాధిపతుల గ్రంథములో ఒక ఆయన పేరు గిద్యోను. ఎక్కడ దాక్కున్నాడంట? యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా, గానుగ చాటున ఆయన దాక్కున్నాడు. తోట చెట్ల మధ్య దాగుకొనగా, దాక్కునేవాళ్ళు ఎవరు అంటే మాట వినని వారు దాక్కుంటారు. లేదా
దొంగతనం చేసిన వాడు దాక్కుంటాడు, మర్డర్ చేసిన వాడు, నరహత్య చేసిన వాడు దాక్కుంటాడు, వ్యభిచరించేవారు దాగుకుంటారు. కారణం, వారు పాపం చేశారు, దేవునికి కోపం రేపారు. కనుకనే వాళ్ళ చాటు, చెట్ల చాటు, గోధుమను మరి మరుగై ఉండునట్లు మిద్యానీయులకు మరుగై ఉంటున్నాడు. తోట చెట్ల మధ్య దాక్కుంటున్నాడు. ఇంకా అబద్ధమును దాచిపెట్టువాడు, తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. యెహోవాను గూర్చి చెప్పకపోతే తప్పుకుంటున్నారు, ఒప్పుకొనని వారు తప్పుకుంటున్నారు, దాచిపెడుతున్నారు తప్పిదమ్ములు. అయితే వారి జీవితంలో వారికి నివాసం లేక కయ్యేను హేబేలును చంపాడు. కనుక అతనికి నివసించడానికి చోటు లేదు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. ఒకచోట నివాసం ఉండదు. దేశదిమ్మరులకి మైండ్ పోయిన వాళ్ళు లేదా వాళ్ళకి నివాసం ఒక చోట నిలకడగా ఉండలేరు. వాళ్ళు మైండ్ సాతానుగాడు దొబ్బాడు. కనుకనే మరణం, కనుకనే దేశదిమ్మరిగా తిరుగుతూ ఉన్నారు. నివాసం లేక భక్తుడు పాడుకుంటున్నాడు, నివాసము చేసేదా చిరకాలము, ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో నివాసం. దేవుని మందిరం, మందిరములో చిరకాలం నివాసం, మహోన్నతుని చాటున నివాసం, మందిరములో నివాసం. కనుక సర్వశక్తుని నీడ ఏది? పరమగీతంలో నేను ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఆనందభరితనై అతని నీడను కూర్చున్నాను. ఎక్కడా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఒకటి మహోన్నతుడి చాటు, రెండవది మందిరము చాటు, మూడవది దేవుని వాక్యము. దేవుని వాక్యపు వెలుగులో, దేవుని నీడలో, దేవుని నీడలో ఆ వెలుగులో కూర్చోవడం, మహోన్నతుని చాటున
మందిరము చాటున లేదా జీవపు వెలుగైన అతని నీడ మనకు జాడా. ఆ నీడలో కూర్చుంటే ఆనందం. ఆయన కోట నేను నమ్ముకోను, నా దేవుడు ఆయనే నాకు ఆశ్రయం. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చెప్పేటటువంటి వాడు మహోన్నతుని చాటున లేదా మందిరము చాటున. మూడవది అతని నీడను, అతని వెలుగులో. చీకటిలో కూర్చుండి ప్రయోజనం శూన్యం. అతని నీడ అనగా వాక్యపు వెలుగు. వాక్యపు వెలుగులో ఈ ఉదయకాలం అక్కడ కూర్చుంటే వాక్యమైన దేవుడు, వాక్యమై ఉన్న పరిశుద్ధాత్ముడు లేదా నరుడైన యేసు, వరుడైన యేసు, అంతేకాదు సృష్టికర్త అయిన దేవుడు. ఈ ఉదయకాలం ఏ చాటున నివసిస్తావన్నా? ఎవరి చాటున? అవును, తండ్రి కొడుతుంటే పిల్లవాడు తల్లి చాటును దాక్కుంటాడు. తల్లి అయ్యా ఆ కొట్టడం ఏదో నన్ను కొట్టయ్యా, నా బిడ్డను కొట్టదు. అలాగైతే తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. మహోన్నతుడు మానవునిగా మరణపు ముళ్ళు గుచ్చుతూ ఉన్న మనుషులందరి కొరకై తల్లిలా ద్రాక్షవల్లిలా ఆయన నీ కొరకు నా కొరకు. ఆ బిడ్డకు తల్లి ఎలా అడ్డు వచ్చిందో నీ కొరకు నా కొరకు అడ్డంగా నిలబడ్డాడు. కారణం దెబ్బలు ఆయన భరించాడు. ఆ బూతులు, ఆ సరసోక్తులు, ఆ దెబ్బలు, అపహాస్య మాటలు అన్నీ యేసు ప్రభువారు మనిషి కుమారుడుగా ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా తన రక్తాన్నే చిందించాడు. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నట్లుగా ఈ ఉదయకాలం పరిమళ వాసనగా ఉండుటకు తను తాను రిక్తునిగా బలిగా నీ కొరకు అప్పగించుకొని నిన్ను నన్ను బ్రతికించి ఆయన శిలువ మాను మీద శిలువ మేకులతో తల్లిలా లాలించాడంటే, తండ్రి మీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు అని ఆ కొట్టే దెబ్బలు ఆయన కొట్టించుకున్నాడు. ఆ బిడ్డను కాపాడినట్టుగా తల్లిలా నిన్ను నన్ను కాపాడటానికి ఆయన 2 చేతులలో మేకులు, 2 చేతులలో మేకులు, ప్రక్కలో బల్లెం. ఇది నీ కృప కాదా? ఆయన రక్తం ప్రపంచానికి విలువనిచ్చింది. ఆయన రక్తం ప్రపంచానికి వెలుగునిచ్చింది. ఆయన రక్తం శుద్ధి చేస్తుంది, పాపిని పవిత్రపరుస్తుంది.
ఈ ఉదయకాలం ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన నీ మధ్యలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నాను. మధ్యలో ఆయన ఉన్నాడు. ఆకాశమును భూమికి మధ్య సిలువలో వేలాడాడు, రక్తాన్ని చిందించాడు, రక్షకుడుగా నిలబడ్డాడు. నీ పాపమును సిలువ మేకులతో కొట్టి రుజువుపరిచాడు, రుణపత్రాన్ని చించివేశాడు. నీ కొరకు ఆయన నీవు చాటున మాటున చెట్ల చాటున మాటున బహుఘాటుగా నీ పాపములు నిన్ను మరణాన్ని తీసుకొని వెళ్తుంటే, ఇదిగో ఎవరి చాటున? మహా ఉన్నతిని చాటున ఉన్నటువంటి యేసు ప్రభు మనిషిని పోలికగా అవ్వ గర్భములో కయీను నరహంతకుడు, మరియమ్మ గర్భమున మనిషి కుమారుడుగా ఆయన భూమికి అరుదించాడు. ఆయన కయ్యను నరహంతకుడు. యేసు ప్రభువారు చచ్చిపోయిన వారిని బ్రతికించడానికే, రోగులను బాగు చేయటానికే ఆయన మనిషి కుమారుడుగా పుట్టాడు. నీవు యూదుల రాజువా అంటే నీవన్నట్టే అంటున్నాడు. ఆయన దేవునికి నీ మనుషులకు మధ్యవర్తి. ఆయనే క్రీస్తేసను నరుడు. ఆ ప్రభు దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి ఆయన నీ మధ్యలో ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చి నమస్కరించి, ప్రభువా పాపిని అంటే ప్రజల మధ్య నిన్ను వెలుగుగా, అనేకుల మధ్య పరిశుద్ధుడిగా, దావీదు మహారాజుని చేసినవాడు దేవుడు. గొర్రెల కాపరిని దావీదు మహారాజు చేశాడు. ఇదిగో పేతురు చేపలు పట్టుకుంటున్న వాడిని సెయింట్ పీటర్గా పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధుడైన పేతురుగా చేసినవాడు. ఇంకా ఎక్కువ మాటలు తెలుసుకోవాలి అని అనుకుంటే నేను ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్కి కాల్ చేయండి. ఎక్కువ సమాచారం కావాలంటే లైవ్లో వింటున్నా మీరు ఇంకా ఎక్కువ కావాలంటే నేను ఒక నంబర్ ఇస్తాను, సంప్రదించండి. పాస్టర్ జాషువా 9441967135, మరొక 9381330608, 9573545345. ఎన్నో నెంబర్లు ఉన్నాయి. సంప్రదించి వాక్యాన్ని సవ్యంగా చక్కగా వినగోరవలనని ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తూ ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియుడైన తండ్రి, మహోన్నతుని చాటు నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, విశ్రాంతి తీసుకున్న వానికి ఏ అపాయము లేదు, ఆయన చాటును అన్నాడు. ఇదిగో ఎవరికి గోధుమల గానుగు చాటును దాక్కున్నాడు, లేదా చెట్ల మధ్య దాక్కున్నవాడు. మరణము అపాయం కనుక అపాయము నుండి ఉపాయం, మరణములో నుండి మరత్సాయం నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరం వెలుగులో మధ్య విలువైన వెలుగైన యేసు వాక్యం ఉంది. యేసు ప్రభు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య వసించెను.
అలాగైతే ఆ వాక్యానికి ప్రజలు సరెండర్ అయి చావకుండా సమృద్ధితో నింపండి, సకల ఆశీర్వాదములతో కాపాడమని ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్యాన్యోన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, కష్టమైతే వాక్యాన్ని వినండి, వాక్యపు వెలుగులో నడవండి. ఇట్టి కృప సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమెన్.